జిల్లా ములకలపల్లి గ్రామంలో అకాల వర్షాలకు వరదల్లో సర్వం కోల్పోయిన బాధితులకు భద్రాద్రి జిల్లా డిప్యూటీ కలెక్టర్ సుమ దుప్పట్లు బట్టలు పంపిణీ చేశారు. గతంలో డిప్యూటీ కలెక్టర్ హోదాలో అనేక జిల్లాల్లో వరదలో మునిగిన గ్రామాలకు తన సిబ్బందితో కలిసి ప్రజలకు సేవలు అందించినట్లు గుర్తు చేశారు. ఇప్పుడు తన సొంత గ్రామం ములకలపల్లి వరదలో మునిగి ప్రజలు సర్వం కోల్పోవడం తమకు ఎంతో బాధగా ఉందన్నారు. గ్రామ ప్రజలు ధైర్యంగా ఉండాలని, తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని భరోసానిచ్చారు. దాదాపుగా 120 నుంచి 130 బలహీన కుటుంబాలు కొనుక్కోవడం జరిగింది. అటువంటి కుటుంబాలందరికీ కూడా చేయూతనివ్వడం కోసం ఈరోజు మా గ్రామ ప్రజలందరితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా అధికారులను మేము కోరేది ఏంటంటే, బ్రిడ్జ్ అనేది కూలిపోయింది కాబట్టి అక్కడ ఇమీడియట్గా ఖమ్మం టు మహబూబాద్ రాకపోకలు జరగడానికి గాను ఇమీడియట్గా అక్కడ రహదారిని పునరుద్ధరించే విధంగా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా గ్రామంలో చాలా వరకు వ్యవసాయ భూములు రైతులు నష్టపోవడం జరిగింది కాబట్టి పంట పొలాలు దెబ్బతిన్నాయి. సో వాటన్నింటినీ కూడా వ్యవసాయ అధికారులు తక్షణమే సర్వే జరుగుతుంది. ఎవరు కూడా నష్టపోకుండా అందరికీ మంచి జరిగేలాగా అధికారులు చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఈ యొక్క హౌస్ టు హౌస్ ఎన్యూమరేషన్ ఏదైతే జరుగుతుందో దాంట్లో కూడా ఎంఆర్ఓ గారు గత 4 రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నారు. సో వారు కూడా ఈ యొక్క సర్వేని ప్రాపర్గా చేసి ఎవరెవరైతే నష్టపోయారో ఆ నష్టపోయినటువంటి వారందరికీ కూడా న్యాయం జరిగేలాగా